ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమ వంశనాయకమనేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మ నిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ప్రణతోస్మి నిత్యం మత్తొన్றும் வேண்டாம் మనమే மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர்தொண்டர் அடிப்படியம் பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా. భాగవత గోష్ఠికి దాసోహల్ సమర్పిస్తూ தாவி அன்று உலகமெல்லாம் தலை விழா கொண்டயந்தாய் சேவியேன் உன்னை அல்லால் சிக்கென செங்கன்மாலே ஆவியே அமுதே என்றாருயர் அணையந்தாய் பாவியேன் உன்னை அல்லால் பாவியேன் பாவியேனே. కొండరడిపడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఆళ్వార్లు అత్యద్భుతంగా అనుగ్రహిస్తున్నటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 35వ పాసురాన్ని సేవిస్తున్నాం. తావి అన్రు ఉలగమెల్లాం తలై విళా కొండ ఎందాయ్ సేవియేన్ ఉన్నై అల్లాల్ సిక్కెన సెంగన్మాలే అని అంటున్నారు ఆళ్వార్లు. ఎప్పుడైతే పెరుమాళ్ళు తమకి దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నటువంటి ఆళ్వార్లకి తమ నీరుమై అంటే తమ సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని అంతటినీ కూడా పూర్తిగా కటాక్షించి తెలియచేయాలి. ఆళ్వార్లకి మేము ఇంత సౌశీల్యం కలిగినటువంటి వారము, ఇంత ఉపకారం చేసేటటువంటి వారము అని మరొకసారి ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా తెలియజేయడం కోసం ఆ రోజు త్రివిక్రమ అవతారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు దర్శింపచేసి కటాక్షిస్తే ఆ త్రివిక్రమ అవతారంలో ఉండేటటువంటి ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళని కీర్తించేటటువంటి పాసురం. తావి అన్రు ఉలగమెల్లాం తలై విళా కొండయందాయ్. ఆ రోజు ఓ స్వామి ఎంత దయ కలిగినటువంటి వాడివి, నిజంగా నువ్వు స్వామివి, మేమందరం సొత్తుమి అని మా అందరికీ ఇంకొకసారి గుర్తు చేసేటట్టుగా అన్రు ఉలగమెల్లాం అన్రు తావి అన్రు ఉలగమెల్లాం తావి తలై విళా కొండ. ఆనాడు బలిచక్రవర్తి తాను పరమాత్మకి చెందినటువంటి ఈ లోకాలన్నిటినీ, ఈ సొత్తునంతటినీ, ఈ విభవాన్నంతటినీ కూడా తనదిగా భావించి తాను తనదిగా భావించి తాను వాటినన్నిటినీ కూడా ఆక్రమిస్తే మళ్ళీ ఆ బలిచక్రవర్తి దగ్గర నుండి ఆ లోకాలన్నిటినీ కూడా పొందడం కోసం ఈ లోకంలోకి త్రివిక్రముడుగా అవతరించినటువంటి ఓ స్వామి ఆ రోజు ఈ జీవులు అడిగినా అడగకపోయినా లోకాలని కొలిచేటటువంటి నెపంతో మా అందరి శిరస్సుల మీద ఎలాంటి వారం మేమందరం నీకు దూరంగా ఉండేటటువంటి వారం, నిన్ను విస్మరించి ఉండేటటువంటి వారం, నువ్వంటే గిట్టనటువంటి మా అందరి తలల మీద కూడా నీ శ్రీచరణాలని ఉంచి మమ్మల్ని అందరినీ కూడా తరింపచేసావే. ఇంత ఉపకారం చేసేటటువంటి వాడిని, తల్లిలా ఎంతో గొప్ప ఉపకారం చేసేటటువంటి స్వామిని విడిచిపెట్టి ఇంకొకరిని సేవిస్తానా అని ఆళ్వార్లు చెప్పగానే పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం అంతా కూడా మళ్ళీ ప్రకాశించిందట. అప్పటి వరకు ఆళ్వార్లని కోల్పోతామేమో అనేటటువంటి నోందు అంటే దుఃఖంతో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎప్పుడైతే సిక్కెన ఉన్నాయి సేవియేను ఉన్నాయి అల్లాల్ అని చెప్పగానే పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం ఆనందంతో నిండిపోయి ఆ వ్యామోహం అంతా కూడా ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి ఆ ఆశ్రిత వ్యామోహం అంతా కూడా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములలో గొప్ప ప్రకాశంగా కనిపిస్తూ కటాక్షించారట. అది చూడగానే సెంగన్మాలే ఎర్రటి తామర పువ్వులు వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి అంటూనే, ఎలాంటి స్వామి, ఆశ్రితుల పట్ల ఎంతో వ్యామోహం కలిగినటువంటి స్వామి. ఆ ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహం ఎలా తెలుస్తోందండి అంటే అదిగో ఆ తిరునేత్రముల్లో ఉండేటటువంటి ఆ అనురాగానికి సూచకమైనటువంటి ఆ ఎర్రందనం ఉందే, అది మాకు నీలో ఉండేటటువంటి వ్యామోహాన్ని నీలో మా పట్ల ఉండేటటువంటి వ్యామోహాన్ని మాకు తెలియజేస్తోంది అని ఆళ్వార్లు సెంగన్మాలే అని చక్కగా పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు. ఎక్కడైనా
పెరుమాళ్ళకి నిరూపకము సహజంగా ఉండేటటువంటి లక్షణము పుండరీకాక్షుడు అని ఎర్రటి కన్నులు కలిగినటువంటి స్వామి అనేటటువంటిది అయినప్పటికీ కూడా ఇక్కడ పెరుమాళ్ళకి ఆనందం పట్టలేక ఆనందం అంతా కూడా పెరుమాళ్ళ తిరునేత్రంలో కనిపిస్తోంది. కాబట్టి ఇది స్వాభావికమైనప్పటికీ కూడా ఇక్కడ ఆళ్వార్లు ఆ క్షణంలో పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూసి పరవశించి సెంగన్మాలే అంటున్నారు అని పెరియవాచన్ పిళ్ళై అత్యద్భుతంగా మనకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఎలా ఉంది ఈ అనుభవించడము అంటే, ఆ రోజు రామచంద్రుడు పొందినటువంటి ఆనందంలాగే ఈరోజు పెరుమాళ్ళు అని చెప్పబడేటటువంటి రామచంద్రుడు ఆ రోజు ఎంతైతే ఆనందాన్ని పొందారో అలా పెరుమాళ్ళు కూడా ఈరోజు అదే విధంగా ఆనందాన్ని పొందారు. ఆ అవతారంలో తిరువడి ఆంజనేయ స్వామి రామచంద్రుడి యొక్క దుఃఖాన్ని తొలగిస్తే, ఈనాడు మన ఆళ్వార్లు తొండరపడి ఆళ్వార్లు శ్రీరంగనాథుడి యొక్క దుఃఖాన్ని తొలగించగలిగారు అనే విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తెలియజేశారు. ఆ తర్వాత సెంగన్మాలే అని అక్కడతోటి ఆపేయలేదు. ఏమంటున్నారు? అవ్వడవేయో అంతేనా ఆళ్వారే అంటే, కాదు స్వామి, ఇంకా ఉంది. నువ్వు ఎలాంటి వాడివి అంటే, ఆవియే అముదే ఎన్నారుయర్ అనయ ఎందాయ్ అని ఇంకా పెరుమాళ్ళ యొక్క విశేషాలన్నిటినీ కూడా ఒక్కసారి ఆ జ్ఞానం స్వరూపలాభత్తుకు ఆళ్వారికి స్వరూపలాభం కలగగా ఆనందిస్తున్నటువంటి ఆ రంగనాథుడిని చూసి, ఆవియే నాకు ప్రాణమైనటువంటి వాడా అని చెప్తున్నారు. ఎన్ ప్రాణనై విట్టు పురంబే పోగావో, ప్రాణాన్ని విడిచి ఎక్కడైనా ఉండగలమా? మనము ప్రాణాన్ని విడిచి ప్రాణవాయువుని విడిచి మనం విడిగా ఉండగలమా? లేదు. మనం ఉన్నాము అంటే ప్రాణవాయువుతోనే కూడి ఉన్నాము. ఎలా అయితే మనని ప్రాణవాయువుని ప్రాణాన్ని ఎలా అయితే వేరు చేయలేమో, అలా పెరుమాళ్ళని విడిచి నేను ఉండలేను రంగనాథ. నీ వైభవం అంతా కూడా చూపించిన తర్వాత నిన్ను విడిచి నేను ఉండగలనా? నువ్వు నాకు ప్రాణభూతుడివి, ప్రాణంతో సమానమైనటువంటి ప్రాణం వంటి వాడివి అని చెప్తున్నారు. ఈ వరకు ఒక వాయు విశేషమెంద్రు ప్రాణన్, మనలాగా ఒక వాయు విశేషణము కాదు ప్రాణం అంటే సాక్షాత్తుగా పెరుమాళ్ళే ఆళ్వార్లకి ప్రాణము. మనకేమిటి అంటే, మామూలుగా సంసారంలో ఉండే చేతనులైనటువంటి వారందరికీ కూడా ప్రాణము అంటే వాయు విశేషము. ఆ ప్రాణవాయువు లోపల ఉన్నంత కాలమే మనం నిలిచి ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు మనల్ని విడిచి వెళ్ళిపోతుందో, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందో, అప్పుడు ఈ శరీరం పడిపోతుంది. కాబట్టి ఆళ్వార్లకి మనలాగా ప్రాణం అంటే ఒక వాయు విశేషం కాదండి. ఆయనకి ప్రాణం అంటే ఏమిటో తెలుసా? ఎన్ తిరుమగళ్ సేర్ మార్బనే ఎన్నుం ఎన్నుడయ ఆవియే ఎన్నుం, ఎన్ తిరుమగళ్ సేర్ మార్బనే ఎన్నుం ఎన్నుడయ ఆవియే ఎన్నుం. ఆ లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి ఆ గొప్ప వక్షస్థలం కలిగినటువంటి ఆ స్వామి నావాడు, ఎన్నుడయ ఆవియే నాకు ప్రాణమైనటువంటి వాడు. ఆళ్వార్లకి ప్రాణం ఏమిటి అంటే, ఆ మిథునమే ఆళ్వార్లకి ప్రాణము. ఎన్ తిరుమగళ్ సేర్ మార్బనే ఎన్నుం ఎన్నుడయ ఆవియే ఎన్నుం நீங்கிரபடியே ஒரு மிதுனங்களானும் ஒரு మిథునంగాణుం ఇవర్కు ప్రాణం. ఆళ్వారికి ప్రాణం ఏమిటో తెలుసా? మనలా వాయు విశేషం కాదు. ఒక వాయువు ఉంటే ప్రాణం ఉన్నట్టు, జీవుడు ఉన్నట్టు, ఈ శరీరం చేతనుడు ఉన్నట్టు, ఆ ప్రాణవాయువు వెళ్ళిపోగానే మన నుండి ఈ శరీరం పడిపోతున్నట్టు అలా కాదండి. ఆ ఆళ్వార్లకి పెరుమాళ్ళే ప్రాణము. ఆ మిథున విశేషమే ప్రాణము. లక్ష్మీదేవితోటి కూడి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఆళ్వారికి ప్రాణం. అంటే ఎప్పుడైతే పెరుమాళ్ళు తమ కటాక్షానంతటినీ కూడా ఆళ్వార్లకి దర్శింపచేసి కటాక్షించారో, మరుక్షణం నుండి ఆ పెరుమాళ్ళు నిత్యము ఆళ్వార్ల యొక్క మనసులో చిరస్థాయిగా అలా ఉండిపోయారు. ఒక్క క్షణం కూడా మరపు అనేటటువంటిది రావట్లేదు. పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటిది ఆళ్వార్లు లేకుండా ఉన్నారు. పెరుమాళ్ళు చేసినటువంటి ఆ ఉపకారాన్ని మర్చిపోలేకుండా ఉన్నారు. పెరుమాళ్ళ యొక్క దివ్య తిరుమేని సౌందర్యాన్ని, దాని యొక్క అతిశయాన్ని మర్చిపోలేక నిత్యము దాన్ని సేవిస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం అది మరుగున పడితే, అది మరుపు అనేటటువంటిది వస్తే
తమ ప్రాణాన్ని విడిచిపెట్టేసేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు. ఎలా అయితే మనకి ప్రాణవాయువు కోల్పోతే మనం ఎలా అయితే మరణిస్తామో అలా ఒక్క క్షణము కూడా మరుపు లేకుండా పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా రంగనాథుడు ఆళ్వార్లకి కటాక్షిస్తే ఆ కటాక్షించినటువంటి ఆ జ్ఞానంతో ఆళ్వార్లు నిత్యము పెరుమాళ్ళ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా అనుభవిస్తూ పెరుమాళ్ళని తమ మనసులో నిలుపుకున్నారు. ఎలా అయిపోయింది ఆ స్థితి అంటే ఆ పెరుమాళ్ళు ఒక్క క్షణం వారి హృదయంలో లేకపోతే ఇక సత్తు జీవించటం అనేటటువంటిది లేదు అన్నంత గొప్పగా ఆళ్వార్లు పెరుమాళ్ళను తమ మనసులో నిలుపుకున్నారు. అందుకే ఆవియే నాకు ప్రాణభూతుడా, నాకు ప్రాణమైనటువంటి వాడా అని చెప్తున్నారు. అముదే కేవలం ధారకంగా ఉంటే సరిపోతుందా అండి? అది భోగ్యంగా కూడా ఉండాలి కదా. మనం మన ప్రాణాలు నిలబడాలి అంటే కేవలం మంచి తీర్థాన్ని పుచ్చుకుంటే చాలు, ప్రాణం నిలబడుతుంది. కానీ ఆ మంచి తీర్థానికి ఒక రుచి ఉంటుందా, ఒక భోగ్యత ఉంటుందా? ఉండదు కదా. అలా కాకుండా ఒక చక్కటి అమృతాన్ని పుచ్చుకున్నామనుకోండి, అది భోగ్యంగానూ ఉంటుంది, మన ప్రాణాలను కూడా నిలబడుతుంది. అలా అముదే కేవలం ధారకమైనటువంటి వాడివి కాదు స్వామి, నాకు భోగ్యమైనటువంటి వాడివి కూడా, నా మనసులో ఉండి నన్ను ధరింపచేస్తున్నావు. అలాని నువ్వేదో అదృశ్యమైనటువంటి వ్యక్తివో, నామరూపాలు లేనటువంటి వ్యక్తివో, కళ్యాణ గుణాలు లేనటువంటి వ్యక్తివో, రూపాలు లేనటువంటి తత్వానివో కాదు. చక్కటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్వామివి, అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి స్వామి. ఆ దివ్యమంగళ విగ్రహము మా కోసమే, ఆ కళ్యాణ గుణములు మమ్మల్ని ఆనందింపచేయడం కోసమే కదా ఉన్నాయి. పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటే మాకు భోగ్యంగా ఉంటుంది, మాకు ఆనందంగా కలుగుతుంది. పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలను సేవిస్తూ ఉంటే మాకు ఎక్కడ తనివి తీరనటువంటి ఆనందం మాకు కలుగుతుంది. అందుకే అముదే అంటున్నారు, అమృతమైనటువంటి వాడా అని అంటున్నారు. ధారక మాత్రమా ఇరుక్కయ్యే అన్రియే, కేవలం ధరించి ఉండడానికి ఎటువంటి గుణములు లేనటువంటి ఒక తత్వంగా పెరుమాళ్ళు మన మనసులో వేయించేసి ఉండలేదు. నిరతశీయ భోగ్యమాయ్ ఇరుక్కుం, నిరతశీయమైనటువంటి భోగ్యమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి తత్వంగా పెరుమాళ్ళు మనలో వేయించేసి ఉన్నారు అని ఆళ్వార్లు అనుకరిస్తున్నారు. సాగామల్ కాక్కుం మరుందార్ ఇరుక్కుం అవన్నల్లయో. అవ్వళ అంటే మన ప్రాణాలు కోల్పోకుండా కాపాడేటటువంటి చక్కటి మందులాంటి వాడివి స్వామి. ఎలాంటి వారు పెరుమాళ్ళు? ఒక అద్భుతమైనటువంటి మందు. ఆ మందు కూడా ఏదో చేదు కషాయంలా కాకుండా అమృతంగా భోగ్యంగా ఉండేటటువంటి మందు. ఆ మందు పుచ్చుకుంటే ఏం లాభం కలుగుతుందండి అంటే నిరతిశయమైనటువంటి ఆనందం కలుగుతుంది. సంసారం అనేటటువంటి వ్యాధులన్నీ కూడా తొలగించేటటువంటి మందు, తాపత్రయాలు అనేటటువంటి దుర్వ్యసనాలని దుర్వ్యాధుల్ని తొలగించేటటువంటి మందు, ఆత్మాపహారం ఇంకా చెప్పబడేటటువంటి ఆరు వ్యాధుల్ని తొలగించేటటువంటి మందు, నాకు నేనే శేషిని, నేను పరులకి శేషిని అనేటటువంటి వ్యాధులన్నిటినీ కూడా తొలగించేటటువంటి మందు. ఇలా వ్యాధులన్నీ కూడా తొలగింపచేసి శరీరం ఆత్మ ఉజ్జీవించడానికి కారణమైనటువంటి మరుందా ఇరుక్కం, ఒక చక్కటి మందు లాంటి వాడివి కదా స్వామి. నాలో ఉండి నన్ను తీర్చిదిద్ది. మందు అని ఎందుకు చెప్తున్నారు అంటే అప్పటి వరకు కలుషితమైనటువంటి ఈ ఆత్మలో పాపం పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు అని మనకి తెలియగానే పెరుమాళ్ళు ఆ లోపల ఉండేటటువంటి ఆ కలుషితాన్నంతటినీ కూడా మెల్లిమెల్లిగా తన కటాక్షం చేత పోగొట్టేసి మనల్ని చక్కటి సత్పురుషులుగా తీర్చిదిద్ది ఆ తర్వాత అక్కడ పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక భవనం ఎన్నో రోజుల నుండి ఎవరూ లేకపోతే ఆ భవనం అంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోతే ఆ భవనంలోకి ప్రవేశించినటువంటి ఆ యజమాని తానే స్వయంగా ఆ భవనానంతటినీ కూడా దులిపి శుభ్రపరచుకొని తాను ఉండేటటువంటి నివాసంగా ఎలా అయితే ఏర్పరచుకుంటారో ఇక్కడ పెరుమాళ్ళు మనలో వేయించేసి ఉండి మమ్మల్ని కటాక్షిస్తున్నారు అని ఈ జీవుడు ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పొందుతాడో ఆ మరుక్షణం నుండి పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకుంటున్నటువంటి ఆ మరుక్షణం నుండి
పెరుమాళ్ళే మన మనసులో ఉండేటటువంటి ఆ కల్మషాలని, ఆ దోషాలన్నింటినీ కూడా తొలగించి తాను సుఖంగా, ముందు పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు, ఆ జ్ఞానం లేకపోయినా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. రెండింటికి తేడా, వేయించేసి ఉండడం అనేటటువంటిది కామన్గా ఉండేది. కానీ మరి తేడా ఏమిటండి అంటే, ఆ జ్ఞానం కలగనప్పుడు ఎలా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అంటే, ఒక ముళ్ళ పొద మీద కూర్చుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో అలా స్వరూప జ్ఞానం లేనటువంటి వారి హృదయంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. అదే స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారి హృదయంలో పెరుమాళ్ళు ఎలా వేయించేసి ఉంటారు అంటే, తన ఆదిశేష పర్యంకంతో సహా ఆ క్షీరాబ్దిలో తన ఆదిశేష పర్యంకము లక్ష్మీ పిరాట్టిని, అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులందరినీ తీసుకొచ్చేసి వారి హృదయాల్లో, సత్పురుషులు స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారి హృదయంలో మళ్ళీ ఇదొక పరమపదమా అన్నట్టుగా అంత భోగ్యంగా పెరుమాళ్ళు వారు అలాంటి వారి హృదయం, స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారి హృదయంలో వేయించేసి ఉంటారు. అలా వేయించేయగానే మనలో ఉండేటటువంటి అహంకార మమకారములు అనేటటువంటి వ్యాధుల్ని సమూలంగా తొలగించేటటువంటి మరుందా ఇరుక్కమల్లయో చక్కటి మందు వంటి వాడివి కదా స్వామి అంటున్నారు. అప్పుడు ఇంకా పెరుమాళ్ళు అవ్వళవయ్యో అంతేనా ఆళ్వారే అంటే, కాదు స్వామి, ఎన్రారు ఎర్ అనయా ఎన్నాత్మా వన్రో, నాకు ఆత్మ వంటి వాడివి నువ్వు అని చెప్తున్నారు. ఎన్నాత్మావన్రోని, నాకు ఆత్మమైనటువంటి వాడివి కదా స్వామి అంటున్నారు. అదేమిటండి, ఆళ్వార్లు ఇక్కడ పెరుమాళ్ళని ఆత్మతోటి ఎందుకు పోలుస్తున్నారు అంటే, ఆత్మ కాదు ఇది, ఆత్మావై విట్టు శరీరత్తుకు పురం పోగుండో, ఆత్మను విడిచి శరీరం ఎక్కడికైనా వెళ్ళిపోగలదా? శరీరం నిలబడుతోంది అంటే ఆ లోపల ఆత్మ ఉండబట్టే ఇక్కడ శరీరం నిలబడుతోంది. ఏ క్షణంలో అయితే ఆ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తుందో అప్పుడు ఈ శరీరం ఒక బస్తా, ఒక 9 ద్వారాలు కలిగినటువంటి మాంసంతో కూడినటువంటి ఒక బస్తా అవుతుందే తప్ప, ఒక బస్తా అవుతుందే తప్ప దానికి ప్రాణతత్వం అనేటటువంటిది ఉండదు. అలా ఎలా అయితే ఆత్మను విడిచి శరీరం ఉండలేదో అలా స్వామి నిన్ను విడిచి నేను ఉండలేను. ఆరు ఎర్ అనయా, నాకు ఆత్మమైనటువంటి వాడివి. అదేంటంటే ఆళ్వార్లు ఇక్కడ ఆత్మ వంటి వాడివి అని చెప్తున్నారు అంటే, ఆత్మ అంటే శరీరం లోపల ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి అంతరాత్మవి స్వామి అని చెప్తున్నారు. కేవలం ఎన్రారుయర్ అనయ్య అని చెప్పడం ద్వారా ఆత్మకి అంతరాత్మగా ఉండేటటువంటి తత్వాన్ని అని చెప్తున్నారు. ఆత్మ అనేటటువంటిది నిత్యమైనటువంటి వస్తువు. ఆత్మకి చావు, ఆత్మకి పుట్టుక అనేటటువంటిది ఏమీ ఉండవు. ఆత్మ పరిణామం చెందడం అనేటటువంటిది ఉండదు. అలా ఆత్మ నిత్యంగా అలా వేయించేసి ఉంటుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే, దానికి అంతర్యామిగా పెరుమాళ్ళు అనేటటువంటి వారు వేయించేసి ఉన్నారు కాబట్టి, అంతర్యామిగా పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి ఆత్మ నిత్యమైనటువంటిది. ఈ శరీరం వస్తుంది పోతుంది. ఈ ఆత్మ ఒక కర్మానుసారంగా ఈ జన్మలో ఒక శరీరాన్ని పొందుతుంది, మళ్ళీ ఇంకొక జన్మలో తన కర్మానుసారంగా ఇంకొక జన్మని పొందుతుంది. కానీ ఆత్మకి మార్పు ఉండదు. పైన శరీరానికి మాత్రమే మార్పులు అనేటటువంటి వస్తువు ఉంటాయి. ఈ జన్మలో మానవ శరీరం, వచ్చే జన్మలో తిర్యక శరీరం, వచ్చే జన్మలో స్థావర శరీరం అలా ఉంటుందేమో, కానీ ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి ఓ స్వామి, ఎలా అయితే ఆత్మను విడిచి శరీరం ఉండదో, శరీరం నిలబడలేదో, అలా నిన్ను విడిచి నేను ఉండలేను అని ఆళ్వారు చెప్తారు. ఎందాయ్ అయోగ్యనెన్రు అగలు పుక్క ఎన్నై నసియాద పడి మీటు ఎన్ స్వామి ఎల్లయ్యో. అయోగ్యుడు, ఇతను ఒక అయోగ్యుడు అని దూరం పెట్టేసి నశించిపోవడానికి, వాడి ప్రారంధాన్ని బట్టి వాడు నశించిపోతాడు అని తలవకుండా నన్ను దగ్గరికి చేర్చుకొని నాకు ఇంత గొప్ప వైభవాన్ని ప్రసాదించి, స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించి, కైంకర్య రుచిని కలిగించి, ఆ కైంకర్యం పట్ల కలిగినటువంటి రుచితోటి ఆ కైంకర్యం ఎలా పొందాలి అనేటట్టుగా నా మనసులో ఆర్తిని పెంచి, ఆ కైంకర్య ఆర్తికి తగ్గట్టుగా నువ్వే ఉపాయమయ్యుండి, నువ్వే ఉపేయం, నిన్ను పొందడానికి నువ్వే ఉపాయమై నన్ను ఇంత దగ్గరికి తీసుకున్నావే. నేను నశించిపోక, వీడు అయోగ్యుడు, వీడు నశించిపోవటమే
వాడి కర్మకి వాడిని వదిలేద్దామని అనుకోకుండా నేను నసియాదపడి నేను నశించిపోకుండా నన్ను నీ దగ్గరికి చేర్చుకున్నావే, కాబట్టి నువ్వు నా స్వామివే కదా. యజమాని ఎలా అయితే తనకి కైంకర్యం చేసేటటువంటి ఆ దాసుడు పక్కదారి పెట్టి నశించిపోతుంటే ఆ యజమానే మళ్ళీ ఆ దాసుడిని ఎలా అయితే తీర్చిదిద్దుకొని తన పనిలో తాను నిలబెట్టుకుంటాడో అలా నన్ను ఉంచుకున్నటువంటి స్వామివే కదా. తన సొత్తు పాడైపోతూ ఉంటే యజమాని ఆ సొత్తుని మళ్ళీ పరిరక్షించుకొని బాగు చేసుకొని మళ్ళీ అది ఉపయోగపడేటటువంటి వస్తువుగా ఎలా అయితే తీర్చిదిద్దుకుంటాడో అలాంటి స్వామివే కదా అంటున్నారు. వత్సలనై విట్టు పురంబు పోగావో. వాత్సల్యం కలిగినటువంటి వారు తన పిల్లలను ఎలా అయితే విడిచిపెట్టి వెళ్ళరో, అప్పుడే ఒక వత్సకి జన్మ ఇచ్చినటువంటి ఆ తల్లి ఆవు అప్పుడే పుట్టినటువంటి బిడ్డని ఎలా అయితే విడిచిపెట్టి వెళ్ళకుండా ఆ తల్లి ఆవు ఎలా అయితే ఆ బిడ్డ దూడ దగ్గరే ఎప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా వత్సలనై విట్టు పురంబు పోగాదు. దూడను విడిచి తల్లి ఎలా అయితే వెళ్ళదో, వాత్సల్యం కలిగినటువంటి వారు తమ బిడ్డల్ని విడిచి ఎలా అయితే వెళ్ళరో అలా నిన్ను విడిచి నేను వెళ్ళగలనా స్వామి అంటున్నారు. ప్రాణనై విట్టు పురంబు పోగావో. ప్రాణాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలనా? వెళ్ళలేను. భోగ్య వస్తువై విట్టు పురంబే పోగావో. భోగ్యమైనటువంటి వస్తువుని విడిచి నేను ఎక్కడికైనా వెళ్ళగలనా? వెళ్ళలేను. ఎన్నై నల్వజియే పోకుం స్వామియే విట్టు పురంబే పోగావో. నన్ను మంచి మార్గంలో నడిపించేటటువంటి స్వామిని విడిచి నేను ఎక్కడికైనా వెళ్ళగలనా? లేదు, వెళ్ళలేను. అంటే సంగన్మాలే అని చెప్పడం ద్వారా వత్సలనై విట్టు పురంబే పోగాదు. ఇంత వాత్సల్యం కలిగినటువంటి నిన్ను విడిచి నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలనా? ఆశ్రిత వాత్సల్యమే రూపుదాల్చి ఆ ఆశ్రిత వాత్సల్యం అంతా కూడా నీ తిరునేత్రముల్లో కనిపిస్తూ ఉంటే, అనురాగంగా ఎర్రటి రంగుగా మాకు కనిపిస్తూ ఉంటే, వాత్సల్యాన్ని కటాక్షములుగా కురిపించేటటువంటి నిన్ను విడిచి మేము ఎక్కడికైనా వెళ్ళగలమా? ఆవియే అనడం వల్ల ప్రాణనై విట్టు పురంబే పోగావో. మాకు ప్రాణమైనటువంటి వాడిని విడిచి మేము ఎక్కడికైనా వెళ్ళగలమా? అముదే భోగ్య వస్తువై విట్టు పురంబే పోగావో. భోగ్యమైనటువంటి వస్తువుని విడిచి మేము ఎక్కడికైనా వెళ్ళగలమా? ఎన్రారు ఎర్రనయ ఎన్నై నల్వజియే పోకుం స్వామియే విట్టు పురంబే పోగావో. ఎన్రారు ఎర్ అనయ ఎందాయ్. నన్ను ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి స్వామిని విడిచి మేము ఎక్కడికైనా వెళ్ళగలమా? వెళ్ళలేము కదా అని చెప్తున్నారు ఆళ్వార్. వార్తైగల్ అజగియదా ఇరుందదు ఈష్ అయనే అరంగన. వార్తైగల్ అజగియదా ఇరుందదు. ఎంత చక్కటి వార్తలు చెప్తున్నారు, శ్రీ సూక్తులు చెప్తున్నారు ఆళ్వార్లే. ఎంత అందంగా ఉన్నాయి, మాకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయి అని పెరుమాళ్ళు అంటూ, కీష్ అనయ ஐயனே அரங்கனே என்றும் என்னை ஆளுடைய கோவே என்றும் அபுத்தியால் சொன்னவே போல போல పోల నిన్రే ఎన్నా. ఇదివరకు కూడా ఇలాగే చెప్పారు ఆళ్వారే. అయ్యనే అరంగనే ఎన్నయ్యాలుడే కోవే ఎన్రు అలా ఎన్నో చక్కటి తీయటైనటువంటి మాటలు చెప్పి క్రిందటి పాసురంలో విలవర సిరితిట్టేనే అని చెప్పి మాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అప్పుడేదో ఆ బుద్ధితోటి, అంటే నిజంగా బుద్ధి పెట్టి నిజంగా భక్తితోటి నిజంగా ఆర్తితోటి చెప్పినటువంటి మాటలైనా, లేకపోతే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలు సెంగన్మాలే ఆవియే అముదే ఎన్ రారుయర్ అనియందాయ్ అనేటటువంటి ఈ మాటలు అప్పుడు చెప్పినటువంటి మాటలేనా అంటే కాదు స్వామి, అలాంటి మాటలు కాదు ఇవి. పావియే ఉన్నై అల్లాల్ ఉన్నై ఒజియ పురం ఒరువనై నెంజాலும் నినయన్నేన్. నిన్ను తప్ప బయట వారిని ఎవ్వరినీ కూడా మనసులో ఒక్క క్షణం కూడా తలచినటువంటి వాడిని కాదు. పావియేన్ ఉన్నై అల్లాల్, నిన్ను తప్ప వేరొకరిని స్మరించినటువంటి వాడిని అని చెప్తున్నారు. అంటే ఇదివరకు మీరు చెప్పినటువంటి ఆ బుద్ధిపూర్వకమైనటువంటి మాటలేనా? అలా ఇంతకుముందు కూడా ఎన్నో పాసురాల్లో ఎంతో భోగ్యమైనటువంటి వాడినని, నేను తప్ప వేరొక రక్షకుడిని లేరని అని చెప్పి మళ్ళీ నన్ను విడిచిపెట్టి సంసారులతోటి చేరిపోవాలనుకున్నారు. అలాంటి ఆ బుద్ధిపూర్వకమైన మాటలేనా అంటే కాదు స్వామి. పావియేను ఉన్నై అల్లాల్, మిమ్మల్ని తప్ప ఇంకొకరిని మనసులో తలవనటువంటి వాడిని అని చెప్తున్నారు. பாவியேனே பிராப பிரசுரரான சம்சாரிகளை விடமாட்டாதே, எல்லார் தலையிலும் திருவடிகளை வைத்து உனக்கு அயோக்கியன் என்று அகல நினைத்துக்கு ஹேதுவென் பாபமிரே.
பாப பிரச்சுரரான சம்சாரிகளை விடமாட்டாதே எல்லார் தலையிலும் తెరువడిగలే వైத்து ఉనక్కు అయోగ్యనెండ్రు అగల నినైతుకు హేతువన్. ఎంత ఉపకారం చేసేటటువంటి స్వామి. పాప ప్రాచుర్యం కలిగినటువంటి సంసారులు యోగ్యులు అయోగ్యులు అని భావించకుండా సంసారంలో ఉన్నటువంటి వారందరినీ విడిచిపెట్టకుండా ఎల్లార్ తలయిలు అందరి తలల మీద తిరువడి ఉంచినటువంటి ఆ స్వామి దగ్గరికి ఉనక్కు అయోగ్యనెండ్రు. అలాంటి దేవర వారికి నేను అయోగ్యుణ్ణి అని అనిపించడానికి, నేను అయోగ్యుడిగా మారి నీకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే పాపమిరే పాపమేవహి నిధాన్యమముష్య నాణ్యత. మేము చేసుకున్నటువంటి పాపమే మమ్మల్ని నీకు దూరంగా నెట్టేస్తోంది, నీ దగ్గరికి రానివ్వకుండా మమ్మల్ని చేస్తోంది. దానికి కారణం పావియేనే. ఇంత ఉపకారం చేసేటటువంటి వాడివని నేను తెలుసుకోకుండా నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నానే. దానికి కారణం ఏమిటంటే నా పాపమే. పాపం చేసుకున్న వాడిని కాబట్టే నీకింత దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు. పాపము అంటే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలము. ఆ కర్మ ప్రభావం చేతనే మేము పెరుమాళ్ళకి దూరం అయిపోతున్నాము. స్వరూప జ్ఞానము కలగక మనం పెరుమాళ్ళకి శేషభూతులము అనేటటువంటి జ్ఞానము కలగక, పెరుమాళ్ళకి పరతంత్రులము అనేటటువంటి జ్ఞానము కలగక పెరుమాళ్ళకి దూరం అయిపోయి ఇంకొకరికి దాసులము, నాకు నేనే దాసుని అనేటటువంటి భావనలు మనలో ఎందుకు కలుగుతున్నాయి అంటే నా కర్మానుభవం వల్లే, నా కర్మ ఫలం వల్లే. నేను ఎంతో పాపం చేసినటువంటి వాడిని కాబట్టి ఆ పాప ప్రాచుర్యం చేతనే నాకు నీకు దూరం అయిపోయేటటువంటి స్థితి కలుగుతోంది అని చెప్తున్నారు. పావియేన్ కుట్రం కాణమాటాదు అవ్వళవయో ఉపేక్షిத்த సంసారిగளையும் ఉపేక్షిக்க மாட்டாத உன்னை அகல நினைத்தற்கு ஹேது ప్రాచుర్యమే అన్రో ఎన్నై కొండు అగన్రు ఎన్ సత్తயை அஜிய புக்க வளவேயோ. எல்லாருக்கும் சத்தா ஹேத்துவான உன்னை அழிந்து எல்லாருடைய சத்தையையும் నసిప్పిక్కైకు కడీర్ నాన్ నినైతదు ఎన్గిరార్. పావియేన్ పాపం చేసినటువంటి వాడిని, కుట్రం కాణమాటాద వళవేయో దోషాలను అసలు చూడనటువంటి ఓ స్వామి దగ్గర, ఓ స్వామి ఉపేక్షిత సంసారిగளையும் ఉపేక్షిక్క మాటాద ఉన్నై అగల నినైతర్కు హేతు ప్రాప ప్రచురమే అన్రో. నువ్వు మాలో ఉండేటటువంటి దోషాలను చూసి కూడా వాటిని ఉపేక్షించి మమ్మల్ని చేరదీసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మేము నీ దగ్గరికి రాకుండా మీకు దూరం అయిపోవడానికి కారణము మా పాప ప్రాచుర్యమే కదా. మేము ఇంత పాపం చేస్తే పెరుమాళ్ళని ఇంత సులభంగా కటాక్షించేటటువంటి వారు, పెరుమాళ్ళని ఇంత సులభంగా మనం పొందొచ్చు అని తెలుసుకోలేకపోవడం మన పాప ప్రాచుర్యం చేతనే కదా. కేవలం ఒక మాట చెప్తే, ఒక తిరునామాన్ని అనుసంధానం చేస్తే స్వామిని పొందొచ్చు అనేటటువంటి విషయం తెలియకపోవడం పాప ప్రాచుర్యం చేతే కదా. తెలిసినప్పటికీ కూడా దానిని ఆచరించలేకపోవడం పాప ప్రాచుర్యం చేతే కదా. అలా అన్నీ తెలియకపోవడము, అజ్ఞానం కలగడము పాపం వల్లే, కర్మ ప్రభావం చేతనే. జ్ఞానం కలిగినప్పటికీ కూడా దాని అనుష్ఠాన పర్యంతము ఆచరించలేకపోవడం కూడా పాపం వల్లే కదా అంటున్నారు. ఎన్నై కొండు అగన్రు ఎన్ సత్తయే అజియప్పు కళవళవయ్యో. ఎన్నై కొండు అగందు ఎన్ సత్తయే నన్ను స్వీకరించి నా సత్తుని నిలబెట్టేటటువంటి వాడివైనటువంటి స్వామి. ఎల్లార్కుం సత్తా హేతువాన ఉన్నయ్యోజిందు ఎల్లారుడయ సత్తయ్యం నసిప్పిక్కైకు కిడీర్ நான் நினைத்தது என்கிறார். నేను ఇన్ని రోజులు ఏమని భావిస్తూ ఉండేవాడినంటే ఎల్లార్కుం సత్తా హేతువాన ఉన్నయం, అందరి లోపల వేయించేసి ఉండి అందరి యొక్క సత్తును నిలబెట్టేటటువంటి ఓ స్వామి నువ్వు ఉండగా ఉన్నై వశిందు ఎల్లారుడయ సత్యం, నిన్ను విడిచిపెట్టి అందరి యొక్క సత్తును నశింప చేయడం కోసమే నీ దగ్గరికి వద్దాము అనుకునేటటువంటి వాడిని. అంటే నువ్వు నన్ను దగ్గరికి చేరిస్తే ఎలాంటి వాడిని చేర్చినట్టు అవుతుంది?
ఎంతో పాప ప్రచారము కలిగి ఎంతో దోషాలు కలిగి అసలు నువ్వు లేనటువంటి వాడివి అనేటటువంటి వాడిగా ఉండేటటువంటి వాడిని, నువ్వు ఎవరి హృదయాలలో లేవు అని చెప్పేటటువంటి వాడిని, అలా చెప్పి నిన్ను నీ వైభవాన్ని తగ్గించేటటువంటి వాడిని అవుతున్నాను. నీ దగ్గరికి చేరకుండా మిగతా వాళ్ళందరినీ కూడా నీకు దూరంగా పెట్టేటటువంటి వాడిని అవుతున్నాను. ఇలా అవ్వడానికి కారణం ఏమిటి అంటే నా పాపమే కదా. అలాంటి పాపం కలిగినటువంటి వాడిని కూడా ఏం చేసేసావు నువ్వు? ఈరోజు నీ వైభవాన్ని అంతటినీ కూడా చూపించి నన్ను నీవాడిగా చేసేసుకున్నావు. పావియేనే అంత పాపం కలిగినటువంటి వాడిని, నాకు నేను ఉజ్జీవింపబడకుండా ఇతరులను కూడా నీకు దూరం చేస్తూ వారిని కూడా ఉజ్జీవింపబడనివ్వకుండా ఎలాంటి వాడి మా దోషాలు చూసినప్పటికీ మమ్మల్ని చేరతీసేటటువంటి దయ కలిగినటువంటి వాడివైనప్పటికీ కూడా నీకు దూరం అయిపోయి ఇంత అనర్థాన్ని కలగజేయడానికి కారణం ఏమిటంటే పావియేనే పాపం చేసినటువంటి వాడిని, పాప ప్రాచుర్యం కలిగినటువంటి వాడిని. కాబట్టి అలాంటి వాడినైనప్పటికీ కూడా నువ్వేం చేసావు? தாவியன்று உலகமெல்லாம் தலை விழா கொண்டு எந்தாய் సేవియేన్ ఉన్నయ్యల్లాల్ సిక్కెన సెంగన్మాలే. నీ వైభవాన్నంతటినీ కూడా నాకు దర్శింపచేసి ఆ రోజు త్రివిక్రమ అవతారంలో నువ్వు చేసినటువంటి ఉపకారం మా అందరి కోసమే కదా అని ఆ ఉపకార స్మృతిని మళ్ళీ ఒకసారి నాకు కటాక్షించి ఆ వైభవాన్నంతటినీ కూడా నాకు దర్శింపచేసి నీ వాడిగా చేసేసుకున్నావు స్వామి. ఎలా నీ వాడిగా చేసేసుకున్నావు? ఎంతాయ్ తల్లి ఎలా అయితే బిడ్డడికి ఉపకారం చేస్తుందో అలా ఉపకారం చేసి నన్ను నీవాడిగా చేసేసుకున్నావు. అలా చేయగానే నాలో కలిగినటువంటి మార్పు ఏమిటో తెలుసా? సేవియేన్ ఉన్నయ్యల్లా సిక్కెనా. ఈ ఆవదాత్మభావిగా నిన్ను తప్ప వేరొకరిని సేవించలేనటువంటి విధంగా నన్ను కటాక్షించేశావు అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి చెప్తూ ఉంటే ఆ మాటలు విన్నటువంటి ఆ పెరుమాళ్ళు ఎంతో ఆనంద పారవస్యంతో ఆ ఆనందమంతా కూడా తమ తిరునేత్రములతోటి ప్రకాశింపచేస్తూ ఉంటే సెంగన్మాలే ఆవియే అముదే ఎన్రారుయర్ అనే ఎందాయ్. చక్కటి ఎర్రటి ఆ వ్యామోహమంతా కూడా అనురాగమంతా కూడా తిరునేత్రములలో కనిపించేటట్టుగా ఎర్రని కన్నులు కలిగినటువంటి ఆశ్రిత వాత్సల్యుడా, ఆవియే నాకు ప్రాణమైనటువంటి వాడా, అముదే నాకు అమృతంలా భోగ్యమైనటువంటి వాడా, నాకు ధారకమైనటువంటి వాడా, నాకు భోగ్యమైనటువంటి వాడా, ఎన్రారుయర్ అనే ఎందాయ్ నాకు నిన్ను విడిచి ఉండలేనటువంటి నాకు ఆత్మ అయినటువంటి ఓ స్వామి, పావియేను ఉన్నయ్యల్లాల్. నిన్ను కాకుండా వేరొకరిని నేను స్మరించను. ఒకవేళ నాకు ఇతరులకి దాస్యం చేయటం అలవాటు అయిపోయి కూడా నేను ఇంకా వేరే వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఉన్నయ్యల్లాల్ పావియే, నిన్నే నేను సేవిస్తాను తప్ప, నిన్నే నేను స్మరిస్తాను తప్ప ఇంకెవరిని స్మరించను అని ఆళ్వార్లు వారి పూర్వస్థితిని పెరుమాళ్ళు కటాక్షించిన తర్వాత స్థితిని కటాక్షించిన తర్వాత వారు పొందినటువంటి స్వరూప లాభాన్ని చూసి పెరుమాళ్ళు చక్కగా ఆనందించినటువంటి ఆ స్థితిని అన్నిటినీ కూడా ఈ పాసురంలో అత్యంత భోగ్యంగా మనకి అనుగ్రహించారు. ఆ విశేషాలన్నీ కూడా పెరియవాచాన్ పిళ్ళై ఎంతో అద్భుతంగా మనకి ఈ పాసురంలో అనుగ్రహించారు. తావియన్రు ఉలగమెల్లాం தலை விழா கொண்ட எந்தாய் சேவியேன் முன்னை அல்லால் சிக்கென செங்கன்மாலே ஆவியே அமுதே என்றாருயர் அணையந்தாய் పావియేన్ మున్నై అల్లాల్ పావియేనే అని ఈ పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. రేపటి రోజున మిగతా విశేషాలు యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.